కానీ రేవంత్ రెడ్డి గారు అసలు యువ వికాసం అనే దానికి డెఫినేషనే మర్చిపోయినట్టున్నారు. అంతకుముందు 500 రూపాయలు క్వింటా వడ్లకి అని చెప్పారు. దాని తర్వాత అది సన్నబియ్యం అయింది. రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు. దాని తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబానికి 2 లక్షలు అన్న దానికి మార్చేశారు. ఈ విధంగా ఇక మిగిలినవన్నీ కూడా 6 గ్యారంటీల్లో ఎన్ని అమలు అయ్యాయి, ఎన్ని అమలు కాలేదు అనేది మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు చేయూత అన్నారు, పెన్షన్లు 4,000, లేకపోతే ఇది మహిళలకి 2,500 ప్రతి నెలకి అని, ఇవన్నీ కాలేదు. సరే, వాటి గురించి వదిలిపెట్టండి. కానీ ఈరోజు స్పెసిఫిక్గా యువ వికాసం అని చెప్పి దాదాపు ప్రతి పేపర్లోనూ నేను చూసింది 1-2 పేపర్లు ఏదో వదిలిపెడితే, ఇంగ్లీష్ పేపర్లు వదిలిపెడితే దాదాపు ప్రతి పేపర్లోనూ ఫుల్ పేజ్ యాడ్ వచ్చిందండి యువ వికాసం సభ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగానే. కానీ ఆ యువ వికాసంలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ మాత్రము రేవంత్ గారు మాట్లాడట్లేదు. సరే, అంటే నేను అనేది ఏంటి అంటే, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు కూడా అన్నారు, ఇది కొన్ని